ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మాట్లాడుకుంటుంటారు. మొహం బాగా కోపంగా పెట్టుకుని మొహం అంతా కందిపోయినట్టుగా ఉంటుంది భార్య ఉగ్ర రూపంతో. ఎందుకే అలా ఉన్నావు అని అడుగుతాడు భర్త వచ్చి. ఎందుకేంటి, కొన్న ఆస్తులని మీ అమ్మ పేరున పెడుతున్నావు ఎందుకోను? నేను లేనా పెళ్ళడానికి? మీ అమ్మకి ఎందుకు ఇస్తున్నావు నీ ఆస్తులని? మీ అమ్మ పేరుని ఎందుకు రాస్తున్నావు అని చెప్పి బాగా కోపంతో అడుగుతుంది భర్తని. భార్య గడ్డం పట్టుకుని అంటాడు భర్త, కని పెంచిన తల్లి కదే, నేను ఇంతకంటే ఏం చేయగలుగుతాను చెప్పు? నన్ను కన్నందుకు నన్ను ఇంత పెద్ద ప్రయోజకుని చేసి ఇంత పెద్ద ఉద్యోగం తెప్పించింది మా అమ్మ. అందుకని నేను సంపాదించిన ఆవిడ చదివించిన దాంతో వచ్చిన చదువుతో వచ్చిన జీతంతో మా అమ్మకి నేను ఆస్తులు కొనిపెడుతున్నాను, ఆవిడ పేరుతో పెడుతున్నాను. మరి నాకేం చేసావు అని అడుగుతుంది. నీకేం చేయడం ఏంటే, నీ పేరున బ్యాంకుల్లో అప్పులు తీసుకుంటున్నాను అంటాడు. మరి అదేంటి, నా పేరున అప్పులు తీసుకున్నాను, నువ్వు నా భార్య కాబట్టి నీ పేరున ధైర్యంగా అప్పులు చేస్తున్నాను చూడు, నీ పేరు చెప్తే ఎన్ని అప్పులు ఇస్తున్నారో అంటాడు భర్త. అంటే దీనివల్ల ఏంటి నాకు లాభం అంటే, నీకు కాదు లాభం, నాకు గడిగడికి నేను వెళ్ళిపోతా, పుట్టింటికి నేను వెళ్ళిపోతాను బెదిరిస్తున్నావు కదా, ఇప్పుడు వెళ్ళు నీ పుట్టింటికి, ఇవన్నీ నీ బాబు కడతాడో నీ అమ్మ కడుతుందో నువ్వు కట్టుకుంటావో చూస్తాను. నువ్వు ఏ రోజైతే ఇంట్లోంచి బయటికి కాలు పెట్టాలని ఉద్దేశం నీకుందో ఈ అప్పులు వాళ్ళందరూ నీ మీద పడతారు. అందుకనే ఈ బ్యాంకుల అప్పులన్నీ నీ మీద పెట్టాను, నువ్వు ఎప్పటికీ ఇల్లు కదలకుండా ఇక్కడ పడుంటావు అని చెప్తాట భర్త. అది భార్యల పేరున భర్తలు కనుక లోన్లు పెడితే అనవసరంగా బెదిరించకండి భర్తల్ని. మీరు కట్టుకోవాలి పుట్టింటికి వెళ్ళిన తర్వాత ఆ లోన్లన్నీ. అదే పరిస్థితి. అంత తెలివితేటలతో ఉంటున్నారు భర్తలు. జస్ట్ జోకే, సీరియస్గా ఎవరు తీసుకోకండి.